ఒక మంచి యాక్టర్ గడ్డం రాజు గారి విషయంలో మనం చూసుకుంటే నీ చిన్న కొడుకు ఏడున్నాడే లక్ష్మమ్మ నీ కుడి రెక్క ఇరిగి పాయనే ఓ బాపు అందుకే నువ్వు కూలిపోతున్నవా నా బాపు అందుకే నువ్వు కూలిపోతున్నవా నా బాపు. అందరికంటే ఎక్కువ బాధపడిన లిస్ట్లో ఫస్ట్ నేను మిమ్మల్ని చూశానండి. చాలా వీడియోస్ కూడా వైరల్ అవ్వడం జరిగింది. మీకు తనతో ఉన్న బాండింగ్ ఎలాంటిది? మేము దాదాపు ఒక 6 years కలిసి ఉన్నాము. చాలా సాంగ్స్ ఇద్దరం కలిసి చేసినాము. డైరెక్షన్లో కానీ నా డైరెక్షన్లో వాడు చేసాడు, ఆ డైరెక్షన్లో నేను చేసినాం. చాలా పాటలు చేసినాం. అంటే వ్యక్తిగతంగా మేము చాలా దగ్గర, అంటే పర్సనల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీకి వాడు కానీ చాలా చాలా అంటే చాలా దగ్గర. దాదాపు ఒక 6 years మేము కలిసి ఉన్నాం. ఫుడ్ కానీ మేము ఉండే రూమ్ కానీ మా ఫుడ్ మా బట్టలు అన్నీ చాలా షేర్ చేసుకునేది. ఒక 6 years జర్నీ మాకు. ఓకే, అంటే మోటివేషనల్గా కొన్ని డైలాగ్స్ లవ్ ఫెయిల్యూర్ కాబట్టి ఇట్లాంటివి మీ గ్రూప్లో అందరూ చెప్తారు. సో ఇలాంటివి చెప్పడానికి గల కారణం ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళకి ఏమైనా ఉన్నాయా ఇట్లాంటి గుండె పగిలే విషయాలు, అందుకే ఇట్లాంటివి చెప్తున్నారు అనే ఒక టాపిక్ వస్తే తను కూడా చెప్పేవాడు కాబట్టి అడుగుతుంది ఈ క్వశ్చన్. మీరేమంటారు? లేదు లేదు, ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్ ఇన్స్టాలో పెళ్లి కాక ముందు కూడా చేసినాం, మేము ఇద్దరం కలిసి చేసినాం. అది మామూలుగా మోటివేషనల్ డైలాగ్స్ కానీ లవ్ డైలాగ్స్ కానీ నార్మల్గా చేసేది, దానికి మించి జీవితంలో జరిగేదే కాదు, ఇంకేం నార్మల్. ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి పోరాటం చేసే ముందు మీరు వచ్చారు కదా ఇక్కడికి. సో వచ్చినప్పుడు అమ్మాయి అక్కడ ఉండింది? అమ్మాయి ఉంది, అవును, మార్చిలో ఉన్నప్పుడు ఉంది. పొద్దున ఇక్కడికి మేము పంచనామా ఉన్నప్పుడు వచ్చింది, ఉస్మానియాలో బాడీ ఇచ్చినప్పుడు ఉన్నది. మరి అక్కడ వరకు ఆమె అంత్యక్రియలకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ వరకు వచ్చి అది ఇక వాళ్ళని అడగాలి మేడం, ఎందుకంటే ఇక వాళ్ళు తప్పు చేసిన అనుకున్నారో లేకపోతే వద్దు అనుకున్నారో రావద్దు అనుకున్నారో తెలియదు, కానీ అక్కడికి వచ్చి దాన సంస్కారం మాత్రం ఎవరు రాలేదు. ఓకే, సెల్ఫీ వీడియో బయట పడ్డాకే అంత్యక్రియలు జరిగాయా, లేకపోతే తను ఎప్పుడైతే మనము ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తున్నామో అప్పుడే సెల్ఫీ వీడియో బయటపడిందా? లేదు లేదు, పొద్దున పంచనామా చేసేటప్పుడు ఫోన్స్ 2 కూడా మా దగ్గర లేవు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్ దగ్గర కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ అప్పటికి మాకు ఫోన్లు వచ్చేసినాయి. హాస్పిటల్ ఉన్నప్పుడే వచ్చింది, హాస్పిటల్ ఉన్నప్పుడే వచ్చింది. కాకపోతే అప్పుడే బాడీ వస్తుంది, మేము అంతగా పట్టించుకోలేదు. మేము ఇక బాడీని ఇంటికి తీసుకుపోయే ప్రాసెస్లో మాకు ఆ పాస్వర్డ్ తెలుసుకోవడం కానీ ఆ పాస్వర్డ్ చూసినప్పుడు సెల్ఫీ వీడియో ఉంది, ఒక వాయిస్ నోట్ ఉంది. అయితే అప్పుడు వాళ్ళ వైఫ్ చూసింది కాబట్టి అంత్యక్రియలకు రాలేదు అని చాలా మంది అనుకుంటున్నారు, నిజమే అంటారు? లేదు, అప్పటికి వీడియో రిలీజ్ కాలేదు, అసలు కాలేదు. చూసినాము, పేరెంట్స్ కూడా చూసిరు, కానీ అప్పటికి దాని ఇంకా వైరల్ కాలేదు. దాని తర్వాత ఎవరో చేసిరు తప్ప నెక్స్ట్ డే రిలీజ్ అయింది. ఓకే, అంటే అంత్యక్రియలప్పుడు రిలీజ్ కాలేదు, అయిపోయాక రిలీజ్ అయింది. ఓకే, ఇందులో అంటే భార్య మిస్టేక్ ఉంది కాబట్టి అక్కడ దాకా వస్తే భార్యని ఏమైనా అంటారేమో అని రాలేదేమో అని కొంతమంది అంటారు. అసలు మీరేమంటారు దీనికి కారణం? ఖచ్చితంగా అంటారు మేడం, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఇద్దరి మధ్యలో గొడవ వలనో ఇద్దరి మధ్యలో కొన్ని ఇష్యూస్ వలనో హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. కాబట్టి ఏ కన్నదండ్రికైనా బాధ ఉంటుంది. కాబట్టి నీకు అప్పచెప్పినాం కదా, నీ వల్ల నా కొడుకు చచ్చిపోయిన అన్న బాధ ఉంటుంది. ఒకవేళ కోపతాపాల లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాళ్ళ అమ్మ తిడుతుంది కావచ్చు, వీళ్ళు ఉంటే ఒక దెబ్బేస్తే కావచ్చు బాధతో. అంతకు మించి నేను ఎవరేమంటారు? దానికి కూడా దాన సంస్కారాలకి ఆఖరి చూపు చూడడానికి రాకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. అసలు ఇట్లాంటి భార్య ఉండకూడదనే చెప్తాను నేను కూడా, ఎందుకంటే అంత్యక్రియలకు రానప్పుడు ఇంకా అంటే ఆ ప్లేస్ ఎక్కడ ఇచ్చింది తనకి అనేది ఇక్కడే అర్థమైపోతుంది, అండర్స్టాండింగ్ అనేది. ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని కొట్లాటలు ఉన్నా సరే, ఎన్నున్నా ఇప్పుడు మీరు ఆఖరికి కలిసి ఉండాలి. సరే, ఇవాళ వాడు ప్రాణాలతో లేడు, సరే మీ మధ్యలో ఎన్ని గొడవలు అయినా పక్కన పెడితే నీ చివరి చూపు కదా, చివరి చూపు అయినా చూసుకోవాలి అని నా ఉద్దేశం. ఓకే, ఇందులో చూసుకుంటే కొంతమంది అబ్బాయి తప్పు ఉండొచ్చులే, తప్పు 2 sides ఏమన్నా అవుతుందా అని కొన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. దీనికి మీ ఆన్సర్ ఏంది? నేను చెప్తాను, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎన్నో జరుగుంటాయి, అవి మనకి తెలియదు. కాకపోతే ఇద్దరి వైపు తప్పు ఉంటుంది ఖచ్చితంగా. వాడు తిట్టే ఉంటాడు, తను తిట్టే ఉంటుంది, ఇద్దరు గొడవపడి ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు తప్పైనా ఉండని, ఇవాళ మనిషి లేడు కదా, కనీసం సానుభూతుంది. ఇప్పుడు గొడవ పడడం వేరు, దెబ్బలు ఆడుకోవడం వేరు, మనిషి ప్రాణం పోవడం వేరు.
అది తేడా. ఓకే. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మన ముందు లేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకొచ్చి మాట్లాడడానికి ఆలోచిస్తున్నారంటే వీళ్ళ సైడ్ కూడా మన తప్పు ఉందేమో, అందుకే ముందుకొచ్చి మాట్లాడట్లేరు అని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు లేదు, ఇప్పుడు వదిలేసినట్టయితే ఇంత దూరం వచ్చి మేము కేసు పెట్టడం కానీ ఎందుకు చేస్తున్నాం? వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరూ బాధాకరం ఇష్యూలో ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు, అంతకుమించి ఏం లేదు. అందుకే నేను కూడా ఒక 2-3 డేస్ నేను కూడా రాలేదు. అందుకే దీని విషయం మీద శ్రవణ్ సిద్ధు తప్ప నేను రెస్పాన్స్ కాలేదు. సో ఈ రోజు మీరు తన పైన కేసు పెట్టారు, ప్రీవియస్ గా తనే రాజు గారి పైన కేసు పెట్టింది అని తెలిసింది. ఎందుకు? సేమ్ ఇష్యూస్, ఇద్దరు మధ్యలో గొడవల వల్లనో ఇద్దరు తిట్టుకోవడం వల్లనో దీని వల్లనో పోలీసుని సంప్రదించిళ్ళు. ఆ రోజు కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ అదే రిపీట్ అయింది, అంతకుమించి ఏం లేదు. ఓకే. ఫస్ట్ ఇట్లా 3 monthsకి గొడవలు అయినప్పుడు మీతో షేర్ చేసుకున్నాడా ఇట్లా చేస్తుంది మా పేరెంట్స్ని తిడుతుంది అని? లేదు, ఎప్పుడు కానీ పర్సనల్ విషయాలు ఎప్పుడు మాకు షేర్ చేసుకోలేదు. ఎందుకంటే మేము ఇన్స్టాలో చూసే ఫొటోస్ కానీ వాళ్ళ పోస్ట్లో చూస్తే గుడికి పోవడం కానీ ట్యాంక్ బండ్ సెట్ తిరగడం కానీ ఆ ఫోటోలు చూస్తే అనుకున్నాం బాగానే ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ పర్సనల్గా ఇంత బాధపడుతున్నాడు అన్న విషయం అయితే మాకు తెలియదు, ఎప్పుడు షేర్ చేసుకోలేదు కూడా మాకు. ఓకే. సీసీటీవీ ఫుటేజ్ చూసాక మీకేమనిపించింది? ఇప్పుడు కొన్ని చెప్పొద్దండి ఇప్పుడు మీడియాలో, ఎందుకంటే మనకి ఇంకేం బయటికి రాలేదు కాబట్టి నేను కొన్ని చెప్పొద్దు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని జరిగినవి ఉన్నాయి. అవి కొంచెం ఇది ప్రాసెస్ తర్వాత మీకు ఇప్పుడే బయట పెట్టొద్దు అంటున్నారు అవన్నీ. ఓకే. అంటే చీర తను తీసుకొచ్చిండు, అతను బట్టలు తెచ్చుకోకపోయినా కూడా ఆమెకు తెచ్చి ఇవ్వడంలో ప్రేమ అనేది అర్థమవుతుంది. కానీ అదే చీరను తీసుకొని నువ్వు అని ఒక మాట భార్య మాట్లాడింది అంటే అసలు ఆ భార్యని ఏమనాలి అని చాలా మంది అంటున్నారు. నేను ఇప్పుడు అమ్మాయి విషయంలో ఒకటే మాట చెప్తా స్వామి గారు, ఆ విధంగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఎంత చికాకుండని ఎంత నువ్వు అన్న మాట అయితే రాకూడదు. ఎందుకంటే ఎంత గొడవలు ఉన్నా ఎంత ఏది ఉన్నా అతను నీ భర్త, తాళిగట్టిన భర్త, నువ్వు భార్యవి. గొడవ ఉంటే కొట్టుకోండి, గొడవలు ఉంటే తిట్టుకోండి, కొట్టుకోండి, కానీ వరకు రావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చీర ఇవ్వడం కానీ నీ చీర నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏం తోడేసుకో అన్న మాటలు అయితే మంచిది కాదు. ఎందుకంటే మనిషిని ఆల్రెడీ లో ఏదో ప్రెషర్లో ఉన్న వ్యక్తిని మనం ఆ మాటలు అంటే ఖచ్చితంగా ఇవాళ మనం చూసినట్టయితే రాజు మన బ్రతికిలేడు. ఇలాంటివి జరిగితే నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ వాడు అట్లాంటి ప్రెషర్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి తిట్టడం కానీ లేకపోతే శారీ ఇచ్చి నీ శారీ నువ్వే ఉంచుకో, నువ్వు ఏమైనా చేసుకో అన్న మాట అనకుండా ఉంటే వేరేలాగా ఉండేది. కనీసం ఆగేదేమో, ఇంకోలాగా గొడవ పెద్దవాళ్ళకి చెప్పు, ఇంకేదో జరిగేది. కానీ ఆ స్పాట్లో ఆ ప్రెషర్లో వాడు చనిపోయినారు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇందులో వచ్చేసి ఇప్పటికీ ప్రేమించిన వాళ్ళ విషయాలలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం. రోజుకు ఒక న్యూస్ వస్తుంది. ఈ రోజులలో పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా సుఖంగా ఉండని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది దేని విషయం అంటారు? మీరు ఇన్ని మోటివేషనల్ కోట్స్ చెప్పారు, మీ లైఫ్లో కూడా మీరు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తాను మేడం, ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందంటే అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ అడ్జస్ట్మెంట్ లేకపోవడం కానీ లేకపోతే చిన్న ఈగోలు కానీ, ఇవాళ రేపు మెయిన్ రీజన్ అదే. చిన్న ఈగోల వల్లనే విడిపోతారు. లేకపోతే ఏం లేదు, ఇద్దరి మధ్యలో ఒక్కసారి గొడవ కానీ ఏదన్నా ఈగో స్టార్ట్ అయిందంటే అది ఎప్పటికి ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ లేకపోతే మాత్రం ఇట్లనే అయితే ప్రజెంట్ జనరేషన్ అట్లనే ఉన్నది. కాకపోతే నా మెసేజ్ ఏంటంటే ఒకవేళ మీరిద్దరు కలిసి లేని పక్షాన దూరంగా ఉన్న మంచిదే, సంతోషంగా ఉండాలి. కానీ మా రాజు చేసినటువంటి తప్పు మాత్రం మీరు ఎప్పుడు చేయొద్దని మనస్ఫూర్తి కోరుకు. ఇలాంటి భార్యలకి మీరేం చెప్తారు? ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి భార్యలకు కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తానండి, ఒక మనిషి ప్రెషర్లో ఉన్నప్పుడు, ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు కానీ ఏదైనా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి చూడాలి, లేదంటే దానికి సొల్యూషన్ చూడాలి. కానీ దాన్ని రెచ్చగొట్టి దాన్ని ఇంకా ప్రెషర్ తెచ్చి ఒక మనిషి ప్రాణాలు పోయేంత వరకు మాత్రం చూసుకోవద్దు. ఏదైనా ఎందుకంటే రేపటి రోజున మీరు మంచిగా బతికినా మీరే. ఎందుకంటే పేరెంట్స్ ఏం పెట్టరు, మీ అవ్వ ఏం పెట్టరు, ఏదున్నా కష్టము సుఖము అన్నీ మీరు చూసుకోవాలా. అట్లయితేనే కలిసి ఉండండి. కానీ ఎందుకంటే చాలామంది ఇప్పుడు అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు అమ్మాయిలు. వాళ్ళ ప్రెషర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో చెప్పుకోవడము, అమ్మతో చెప్పుకోవడము, నాన్నతో చెప్పుకోవడము జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఇబ్బంది పడుతున్నారంటే ఒక 10 మంది పెద్ద మనుషులు వచ్చి మాట్లాడతారు. కానీ ఒక అబ్బాయి కాబట్టి వాడు బయటికి చెప్పుకోలేడు. బయటికి చెప్పి బాధపడము, లేకపోతే అదొక ప్రెషర్ ఫీల్ అయిపోయి లోపలనే చాలా బాధపడుతూ ఉంటాడు. సో అదొక్కటి మీరు మనసులో పెట్టుకొని
హ్యాపీగా ఉంటే చాలు. ఓకే, ఒక అబ్బాయి ఎప్పటికీ నార్మల్గా ఏడవడు, ఎంత కష్టం వచ్చినా ఏది ఉన్నా కూడా ఏడవడు. కానీ ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ఒక వీడియో బయట పెడితే చూసే ప్రతి ఆడియన్కి ఆయన పెయిన్ అర్థమైంది. దీని విషయంలో మీరేమంటారు? ఎందుకంటే రాజు విషయంలో ఏం జరిగిందనంటే ఒక ప్రెషర్. ఎందుకంటే నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత కూడా నేను ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను అని మా ఫ్రెండ్స్కి తెలిస్తే నా వాల్యూ ఏడ పడిపోతుందో, లేకపోతే ఆ గడ్డం రాజు అనే వ్యక్తి ర్యాపిడో కొడుతున్నాడా అని చెప్తే బయట వాల్యూ ఏం పడిపోతుందో, లేదు అని చెప్తే నేను వద్దన్నా ఇంత తొందరగా పెళ్లి చేసుకొని నేను ఫ్యామిలీ పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అంటే బయట నా పేరు ఎలాగ పోతుందో అనేసి అవోటి ఇదోటి ఇక మళ్ళీ మ్యారేజ్ డబ్బులన్నీ కమర్షియల్గా డబ్బుల పరంగా అన్ని ప్రెషర్ పెట్టుకొని మనోడు అలా చేసుకోవడం జరిగింది. ఫైనల్గా అండి, మీరు తనకి సంతాపం వ్యక్తం చేయడానికి ఒక పాటతోని. పొద్దు ఒడిసే సూర్యుడే లచ్చుమమ్మో, పొద్దు ఊకేయాలలుండడే లచ్చుమమ్మ, పేగు నుంచి పురుడు పోస్తే భుజము పైనే వాణ్ణి మోస్తే నీ గుండె పైనే తన్ని పోతుండే లచ్చుమమ్మో, రామసక్కని రాజయ్యేడే లచ్చుమమ్మ, నీ చిన్న కొడుకు ఏడున్నాడే లచ్చుమమ్మ. థ్యాంక్ యూ.